అది కవర్ చేసి ఒకటి, ఇది కవర్ చేసి ఒకటి. మెయిన్గా మాకు కావాల్సింది పంక్చువాలిటీ అమ్మా, డిసిప్లైన్. 10 నుంచి 12 అంటే 10 నుంచి 12 ఉండాలి. సపోజ్ ఎవరైనా మా ఆఫీస్ నుంచి కానీ ఎవరైనా ప్రోగ్రామ్ అధికారులు వచ్చారనుకోమ్మా, ఆ బయట వస్తే ఎలా ఉందంటే గుర్తే చూడండి, చెప్పులు ఎలా పడతారు పెళ్లి భోజనాల దగ్గర పడేస్తాయి కదా. ఏంటో చెప్పులండి, ఇదేంటిది మీ ట్రైనింగ్ సెంటర్. మీకు జీవితాంతం ఏదో ఒక ఆదాయాన్ని ఏదో ఒక ఫైనాన్షియల్గా హెల్ప్ చేసే ఒక కార్యక్రమం. 60 సంవత్సరాల వరకు మీకు ఏదో ఒక ఆదాయాన్ని ఇచ్చే ఒక విద్య ఇది. ఇలాంటి విద్య లోపలికి వచ్చి బయట అంత చండాలం ఉంటే బయట ఎవరైనా చూసి వెంటనే అనుకుంటారు ఇదేదో సత్రం అనుకుంటారు, ట్రైనింగ్ సెంటర్ అనుకోండి. ఈవెన్ స్కూల్లో పిల్లలు కూడా నీట్గా పెట్టుకుంటారు. మీ పిల్లలు ఎల్కేజీ పిల్లలు అల్కేజీ చెప్పులు మీకు అది కూడా లేదు. ఎవరైనా అసలు పెడతారు, అది చెప్తారు. నెక్స్ట్ ఈ చుట్టుపక్కల ప్రిన్సెస్ అంతా మీరే క్లీన్ చేసుకుని 3 months బిల్డింగ్ మీకు అబ్జెక్ట్ ఏమంటున్నాను. అదే మేము వేరే దగ్గర అయితే రెంట్ కట్టాల్సి ఉంటుంది. అలాంటి నేను ఇది నాది కాబట్టి మేడం కలిపి మీ అందరికీ ఫ్రీగా అది కాకుండా మనం మంత్లీ వన్స్ గవర్నమెంట్కి స్వచ్ఛత కార్యక్రమం చేయాలి. మేము ఒక ప్రిన్సెస్లో చేస్తాం, మిగతా సెంటర్లో కూడా చేస్తాం. మేము మొత్తం 90 సెంటర్లు నడుపుతున్నాం. ఇలాంటివి 90 సెంటర్లోనే 2500 మంది ట్రైనింగ్ ఇస్తున్నాం. అన్ని సెంటర్లు కూడా వాళ్ళదే బాధ్యత. అర్థమైంది? లేదంటే సెంటర్కి నేను తిరగాలి, పిలుచుకోవాలి 90 సెంటర్లో. లేదా ఎవరు 10 మనిషిని పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. అది ఎలా వస్తుంది, రెగ్యులర్గా పని వస్తుంది. బట్ మీరు అన్నది మంత్లీ వన్స్ 15 days వస్తారు. చుట్టుపక్కల క్లీన్ చేసుకోవాలి ఎవరికంటే కామన్గా అయిపోతుంది. అది మీరు బాధ్యత. ఓకే, అది ఫస్ట్ థింగ్. డిసిప్లైన్ ఇంపార్టెంట్, నెక్స్ట్ క్లీన్లీనెస్ ఇంపార్టెంట్, రెగ్యులర్గా రావడం అన్నది ఇంపార్టెంట్. ఓకే, దీనికి ఒక్కొక్కరికి ఫేస్ కనిపిస్తే ఎవరు ఆలోచించారు ఒక్కొక్కరికి వచ్చిపోయి రెగ్యులర్గా రావడం ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ ప్రయారిటీ. అర్థం అందరూ గుర్తుంచుకోవాల్సింది. డైలీ నేర్చుకోవడం కన్నా ముందు ఏంటంటే రెగ్యులర్గా రావడము. వచ్చిన తర్వాత ఇక్కడ మా అత్తగారు మా ఆయన ఇలాంటివి మాత్రం మాట్లాడుకోవాలి. అర్థమైందా? ఇలా మాట్లాడుతూనే నేను కనీసం ఒక 8 గంటలు ముగిస్తాను. కొట్టిస్తున్నాను సూపర్ కొట్టించుకొని పార్టీ తెలియజేసి వేసేసాను గొడవైపోయి. అందుకని జోరుగా చెప్పచ్చు మీకు, జరిగింది కూడా చెప్తున్నాను. అలాంటి విషయాలు మీరు మాట్లాడుకోవచ్చు. వస్తే ట్రైనింగ్ గురించే మాట్లాడుకోండి. ఇది ఎలా కొట్టాలి, అది చేయాలి. నిజంగా జరగబోయే చెప్తున్నాను ముందుగా. నవ్వు గుర్తుకోవాలి. వచ్చి మాట్లాడకూడదు, పనే నేర్చుకోవడం ఏంటన్నది ఆలోచించాలి. ఓకే, కాబట్టి మీకు చేతిలో మంచి టీచర్, మంచి ఎక్స్పీరియన్స్ టీచర్ రావడం మీకు చాలా అదృష్టం. బాగా నేర్చుకోండి. నేను మళ్ళీ నచ్చి అయితే నేను ఎదుర్కొంటూ ఉండేవాడిని. మీకు సిద్ధంగా షిఫ్ట్ అయ్యాను. మళ్ళీ నేను ఈ వీక్లీ వన్స్ ఖాళీ అయినప్పుడు వస్తుంటాను. వీక్లీ వన్స్ ఇస్తారు. మళ్ళీ మీకు ఇక్కడ హాస్టల్ స్టార్ట్ అయితే మీకు మళ్ళీ అకామిడేషన్ ఇబ్బంది అయిపోతుంది. అందుకే ఉన్నంత వరకు మీరు జాగ్రత్తగా ఉపయోగించుకొని నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ అయిపోతుంది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి ఇక్కడ మీరందరూ గ్యాదర్ అవ్వడం లేట్ అయిపోయింది. చాలు సార్. జనశిక్షణ సంస్థలోని నేను నేర్చుకుంటున్న ట్రైనింగ్ బ్లౌజ్ నేనే కుట్టాను. నాకు బాగా లైటింగ్ చిన్నది
కూర్చోండి. ఇలాగా